ఈటీవీ న్యూస్ కు స్వాగతం. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్న నినాదాన్ని నిజం చేసి చూపామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం అందించిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారని తెలిపారు. ఉదయం చంద్రబాబును సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు కూడా కలిసి ధన్యవాదాలు తెలిపారు. తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు తమకు వచ్చింది అధికారం కాదని బాధ్యత అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు ఉండకూడదో రాకూడదో జగన్ పాలన ఓ కేస్ స్టడీ అని వ్యాఖ్యానించారు. ఎవ్వరూ దేనికి శాశ్వతం కాదని ఈ ఎన్నికలు రుజువు చేశాయన్న చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనుంటూ పవన్ కళ్యాణ్ కూటమికి బీజం వేశారని తెలిపారు. ఏపీకి అప్పులు ఎంతున్నాయో చూడాలని, సహజ సంపద దోపిడీ యథేచ్ఛగా జరిగిందని ఆరోపించారు. వ్యవస్థలన్నింటినీ పునరుద్ధరించాల్సిన ఉంటుందని తెలిపారు. తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు తాము ఎన్డీఏలో ఉన్నామని, ఇందులో వేరే ఆలోచనకు తావులేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనీవిని ఎరుగని రీతిలో జనసేన పార్టీని ఆశీర్వదించారని అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల సమావేశంలో వివరించారు. వైకాపా అవినీతి కోటలు బద్దలు కొట్టి సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు బాటలు వేశామన్న ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించామని హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుని ప్రతి రూపాయికి జవాబుదారీతనంగా వ్యవహరిస్తానన్నారు. పిఠాపురంలో తన గెలుపునకు కృషి చేసిన తెలుగుదేశం నేత వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. 5 ఏళ్లు అష్టకష్టాలు పడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు తెలుగుదేశంపై గురుతర బాధ్యత పెట్టారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని సూచించారు. అహంకారం నెత్తికెక్కి ప్రవర్తిస్తే 151 సీట్లను 11కే ఎలా పరిమితం చేయొచ్చో ప్రజలు ఈ ఎన్నికల్లో చూపారని లోకేష్ వివరించారు. అందుకే మొదటి రోజు నుంచే ప్రజా సేవకులం అనే బాధ్యతతో పనిచేయాలని సూచించారు. యువగళం పాదయాత్రలో తన ముందుకు వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కర్నూలులో వలసలు, పల్నాడు, ప్రకాశం తదితర ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారించాల్సి ఉందన్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో గెలిచిన వారితో సమావేశమైన లోకేష్ అద్భుతంగా పోరాడి గెలిచామంటూ అభినందనలు తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో ఏపీ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు కొత్త ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని, పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలని ఆకాంక్షించారు. రాజధాని నిర్మాణం జరగాలని, నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలకు కట్టుబడితేనే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో చరిత్రాత్మక విజయం సాధించినందుకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరిలో అద్భుత మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ను అభినందించిన ఎన్టీఆర్ మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలంటూ పోస్ట్ చేశారు. రాజమహేంద్రవరం, విశాఖ ఎంపీలుగా గెలిచిన పురంధేశ్వరి, శ్రీభరత్లకు ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అటు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా తెలుగుదేశం విజయంపై ఎక్స్లో స్పందించారు. చంద్రబాబు కృషి, పట్టుదల ఆంధ్రప్రదేశ్కు మెరుగైన భవిష్యత్తును అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో భారాస తమ అవయవ దానం చేసి భాజపాను గెలిపించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డిని ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. భారాస 7 లోక్సభ నియోజకవర్గాల్లో డిపాజిట్ కోల్పోయిందన్న ఆయన బలహీన అభ్యర్థుల్ని పెట్టి భాజపా గెలుపు కోసం భారాస శ్రేణులు పనిచేశాయన్నారు. 2001 నుంచి 2023 వరకు సిద్దిపేటలో భారాసకు అత్యధిక మెజారిటీ వచ్చిందన్న రేవంత్ భారాస ఓట్లను హరీష్ రావు భాజపాకు బదిలీ చేయించారని ఆరోపించారు. భారాస 22% ఓట్లు భాజపాకు బదిలీ చేసిందని విమర్శించారు. ఫలితంగానే భారాస ఓటింగ్ శాతం 16.5%కి పడిపోయిందన్నారు. తెలంగాణలో భారాస అంతర్ధానమైందని తెలిపారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న భారాస కుట్రను ప్రజలు తిప్పికొట్టారన్న సీఎం ఇకనైనా కేసీఆర్ కుటుంబం తమ వ్యవహార శైలి మార్చుకోవాలని హితవు పలికారు. మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీ ఓటమికి తనదే బాధ్యత అని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో మోదీ గ్యారంటీని ప్రజలు తిరస్కరించారన్న రేవంత్ ప్రధాని పదవి నుంచి హుందాగా తప్పుకోవాలన్నారు. ఏపీతో రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామన్న రేవంత్ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళతానని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా చట్టబద్ధతతో కూడుకున్న హామీ అని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు నరేంద్ర మోదీని తిరస్కరించారని, తక్షణమే ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు.
మోదీ రాజీనామా చేసి తప్పుకోవడం కాదని, మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ఓడినందుకు రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. తెలంగాణలో 14 స్థానాల్లో గెలుస్తామన్న సీఎం 8 సీట్లకే పరిమితమైనందుకు సమాధానం చెప్పాలన్నారు. ఓటమిని భరించలేకనే భారాస ఆత్మ బలిదానంతో భాజపా గెలిచిందంటూ హస్తం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని అరుణ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ సీఎంఎస్ఆర్ నిపుణుల బృందం పరీక్షలు ప్రారంభించింది. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ఏ పరీక్షలు చేయాలో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే అంశంపై ఢిల్లీకి చెందిన సిఎస్ఎంఆర్ఎస్ పరీక్షల్ని ప్రారంభించింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్, మట్టి నమూనాల్ని సేకరిస్తోంది. బ్యారేజీ కుంగిన పియర్ల ప్రాంతంలో 12, 13 పియర్ల వద్ద 25 అడుగులు తవ్వి పరీక్షలు నిర్వహిస్తోంది. భూభౌతిక, మృత్తిక, భూ సాంకేతిక పరీక్షల్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ బృందం 3 రోజులు పరీక్షలు కొనసాగించనుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ నెల 8న కొలువు తీరనుంది. మోదీ మూడోసారి ప్రధానిగా ఈ నెల 8న ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం చేస్తే తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డును సమం చేసిన వారవుతారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ పక్షాల నేతలు హాజరు కానున్నారు. ఈ సాయంత్రం జరిగే ఎన్డీఏ పక్షాల భేటీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, ప్రధాని ప్రమాణ స్వీకారంపై అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అటు ఈ ఉదయం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 17వ లోక్సభను రద్దు చేయాలని రాష్ట్రపతికి సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతరం ప్రధాని మోదీ రాష్ట్రపతిని కలిసి తన రాజీనామాను అందజేశారు. ఈ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు బాధ్యతల్లో కొనసాగాలని కోరారు. అతి త్వరలో 18వ లోక్సభ కొలువు తీరనుండగా ఈసారి 1% కూడా పేపర్ వాడకం లేకుండా కార్యకలాపాల నిర్వహణకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు లోక్సభ సచివాలయం ఏర్పాట్లు చేస్తోంది. కొత్త సభ్యుల నమోదు నుంచి అన్నింటినీ డిజిటల్ పద్ధతిలోనే చేపట్టింది. డిజిటల్ రిజిస్ట్రేషన్ కోసం పార్లమెంటు ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎంపికైన వారికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు పార్లమెంటు ప్రాంగణంలో గైడ్ పోస్టులు పెట్టింది. రైళ్లు, విమానాల ద్వారా వచ్చే కొత్త సభ్యుల కోసం రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించి పార్లమెంటుకు వెళ్లే ఏర్పాట్లు చేసింది. కొత్తగా ఎన్నికైన సభ్యులకు తాత్కాలిక విడిది కోసం వెస్టర్న్ కోర్టు హాస్టల్, హోటల్ అశోక, ఎంఎస్ ప్లాట్స్ లో ఏర్పాట్లు చేస్తోంది. ఆయా ప్రాంతాలు 24 గంటలు వైద్య సదుపాయాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పార్లమెంటులో వివిధ శాఖలకు వెళ్లి సంతకాలు చేయాల్సిన అవసరం లేకుండా కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేస్తోంది. ఫేస్ రికగ్నిషన్ ద్వారా కేంద్రీకృత ఐడీ రూపొందిస్తోన్న అధికారులు కొత్త ఎంపీలకు అవసరమైన సహకారం అందించేందుకు వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో సమన్వయ బృందాన్ని నియమిస్తోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏక్ పేడ్ మాకే నామ్ పేరిట మొక్కలు నాటే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని ప్రజలకు పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. బుద్ధ జయంతి పార్కులో ప్రధాని మోదీ ఒక మొక్కను నాటారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.